హలో ఫ్రెండ్స్, వేదాలు, శృతి స్మృతులు, పురాణాలు సనాతన ధర్మం నుండి వెలువడినవి. అయితే మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. అందులో మొదటిది బ్రహ్మ పురాణం. దీనిలో 10,000 శ్లోకాలు ఉంటాయి. రెండవది పద్మ పురాణం. దీనిలో 55,000 శ్లోకాలు ఉంటాయి. అలాగే మూడవది విష్ణు పురాణం. దీనిలో 23,000 శ్లోకాలు ఉంటాయి. నాలుగవది శివపురాణం. దీంట్లో 24,000 శ్లోకాలు ఉంటాయి. ఐదవది భాగవత పురాణం. దీనిలో 18,000 శ్లోకాలు ఉంటాయి. అలాగే ఆరవది శ్రీ నారద పురాణం. ఇందులో 25,000 శ్లోకాలు ఉంటాయి. ఏడవది శ్రీ మార్కండేయ పురాణం. ఇందులో 9,000 శ్లోకాలు ఉంటాయి. ఎనిమిదవది శ్రీ అగ్ని పురాణం. ఇందులో 15,400 శ్లోకాలు ఉంటాయి. తొమ్మిదవది భవిష్య పురాణం. ఇందులో 14,500 శ్లోకాలు ఉంటాయి. పదవది బ్రహ్మ వైవర్త పురాణం. ఇందులో 18,000 శ్లోకాలు ఉంటాయి. 11వది శ్రీ లింగ పురాణం. ఇందులో 11,000 శ్లోకాలు ఉంటాయి. 12వది శ్రీ వరాహ పురాణం. ఇందులో 24,000 శ్లోకాలు ఉంటాయి. 13వది శ్రీ స్కంద పురాణం. ఇందులో 81,000 శ్లోకాలు ఉంటాయి. 14వది శ్రీ వామన పురాణం. ఇందులో 10,000 శ్లోకాలు ఉంటాయి. 15వది శ్రీ కూర్మ పురాణం. ఇందులో 17,000 శ్లోకాలు ఉంటాయి. 16వది శ్రీ మత్స్య పురాణం. ఇందులో 14,000 శ్లోకాలు ఉంటాయి. అలాగే 17వది శ్రీ గరుడ పురాణం. దీనిలో 19,000 శ్లోకాలు ఉంటాయి. అలాగే 18వది శ్రీ బ్రహ్మాండ మహాపురాణం. ఇందులో 12,000 శ్లోకాలు ఉంటాయి. వీటిని అష్టాదశ పురాణాలు అని, అలాగే మహాపురాణాలను కూడా అంటారు. వీటిని వేదవ్యాస మహర్షి రచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.